కార్మిక హక్కుల జోలికొస్తే ఖబర్దార్. హక్కులు రక్షించబడాలంటే పోరాటాలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈరోజు ఏఐటీయూసీ జిల్లా మహాసభలో రెండో రోజు స్థానిక క్రాంతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత జాతి విముక్తి కోసం, అనేక కార్మిక చట్టాల కోసం ఏఐటీయూసీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలతో పులకించిన జెండా ఎర్ర జెండా అని తెలిపారు. అటువంటి 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్స్గా మార్చడం దుర్మార్గమని అన్నారు. అలాగే పని గంటల పెంపుదల రాష్ట్ర ప్రభుత్వం చేయటం చాలా అన్యాయమని అన్నారు. చట్టాలు, హక్కులు రక్షించుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ముత్యాలరావు, టి తిరుపతిరావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వీరితో పాటు గౌరవ అధ్యక్షులుగా సిహెచ్ గోవిందరావు, కె అప్పలరాజు, డి కిరణ్, పి సత్యం, ఉపాధ్యక్షులు బి శేషు, వై సూర్యనారాయణ, బి అప్పలరాజు, కె శ్రీనివాసులతో పాటు లబ్బరాజు, పార్థసారథి, దుర్గారావు, ఎర్రయ్య, ఆర్ సూర్యనారాయణ, షేక్ బాను, సరిత, జగదేశ్వరి, వాసు, సురేష్, దుర్గాప్రసాద్, హైమావతి, గౌరీశ్వర్, ప్రమీల, ఆదిలక్ష్మి, సావిత్రి, రామకృష్ణ తదితరులు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టి ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కిరణ్, అలాగే మొత్తం 21 మందితో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల్లో ఐక్య ఉద్యమాలకి ఏఐటీయూసీ కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఏ విధంగా ఏం చేయాలని దాని మీద ఒక ప్రణాళికాబద్ధ అంశంతో ముందుకెళ్ళడం నిర్ణయం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఏఐటీయూసీకి సంబంధించి మున్సిపల్, ఆర్టీసీ, వేడుకలు ఇటువంటి రంగాలతో పాటు రానున్న రోజుల్లో కొత్త సంఘాలని ఇంకా మేము చైతన్యవంతం చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పు పేరుతో ముఖ్యంగా ఒకనాడు కార్మికులు 7 ఉంటే 8 చట్టపెట్టుకునే హక్కు ఉండేది, ఇవాళ లేదు. కానీ మోడీ, కోడీ, మీడియా దుష్ట ప్రచారంలో కార్మిక వర్గానికి మేమే ఏదో చేస్తామని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. మోడీ ఇస్ ద నెంబర్ 1 కేడీ. మోడీ ఇవాళ కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చట్టాల్లో, నువ్వు తీసుకొచ్చిన మార్పు చట్టాల్లో, అన్ని చట్టాల్లో కూడా పిఎఫ్ ప్రతి సంవత్సరం వస్తుంది అని చెప్తా ఉన్నారు మీరు. అంటే ఈవేళ మీ దగ్గర పనిచేసే నేను 9 నెలల్లోకి తీసుకుంటే ఏ హక్కు ఉండదు. 11 ఏళ్ళు దాటితే కదా, ఎవరికైనా 11 ఏళ్ళు దాటితే కదా ఉండేది. ఇది ఒకటి. రెండోది, 7 కార్మికులు ఉంటే సంఘం పెట్టుకుంటే హక్కు ఉన్నటువంటిది, ఆ హక్కు కూడా ఇవాళ చట్టం లేదు. మూడో విషయం, ఇవాళ చట్టాలన్నింటిలో కూడా మోడీ గారు బహిరంగ చర్చకి మీరు సిద్ధమని చెప్పి వాళ్ళు ఏం తీసుకుని అడుగుతున్నాం.